విష్ణు ఎక్కడికి వచ్చాను చెప్పు. దేనికోసం వచ్చావు స్కూల్కి? హరి బుక్స్ కోసం. 7th క్లాస్ తాగా చల్లగానే ఉన్నా. అవును, లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ ముగ్గురు ఇక్కడ రా ఇక్కడ రా. చెక్ అన్ని ఉన్నాయి. నేను చెక్ చేస్తా. చెప్పండి మీ యొక్క ఇది. విష్ణు ఇటుండు. చూడాలి కదా, అదేంటిది? పక్కన పెట్టి టిక్కు పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ బాక్స్ విత్ రోబోటిక్స్. ఉండు ఇంగ్లీష్ రీడర్ ఉంది. రీడర్ కాదు, ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్. ఏ అయ్యా ఇది ఒకటి వచ్చింది. ఈ వద్దులే, ఫస్ట్ చూద్దాం. మా సార్ అప్పటికి అంటున్నాడు రోబోటిక్స్ నుంచి ఎలక్ట్రిక్ స్మార్ట్ అని. జోగ్రఫీ చదవండి. జోగ్రఫీ చదువురు. నువ్వేగా మమ్మీ చదవమన్నావు. విష్ణు ఏం చేస్తున్నావు? మరి నీ బుక్స్ తీసుకో. సో గాయస్ చూస్తున్నారు కదా, స్కూల్ వాతావరణం అయితే ఇలా ఉంది. సో ఇక్కడైతే బుక్స్ అయితే తీసుకున్నాను. ఇంగ్లీష్ రీడింగ్. థామస్ కూడా వచ్చాడు. అన్నీ వచ్చినాయా? ఇంగ్లీష్ రీడింగ్. అది ఇంగ్లీష్ రీడింగ్. ఇది మ్యాథ్స్. అమ్మాయి మ్యాథ్స్ బుక్ ఏందని ఇంత పండుగ ఉంది. మొత్తం ప్రాబ్లమ్సే ఉన్నాయి. అయ్యో, ఇంకోటి తెచ్చుకోపో. నలిగిపోయిందని. అది నలిగిపోయింది. ఇంకోటి మార్చి మనం అరవమంటే అరుస్తావు మా మీద. దానికి ఏంటో మాకు ఇట్లాంటి వేరే ఏమని చెప్పు. సో గాయస్ ఇక్కడే బుక్స్ అయితే ఇస్తున్నారనమాట. సో రేపటితో లాస్ట్ రోజు అనమాట రేపటితో. సో అందువల్ల మేము ఇవాళే వచ్చాము బుక్స్ తీసుకోవడానికి. బుక్ అయితే అది నలిగిపోయిందని చెప్పి మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చింది విష్ణు ప్రియ. చూడండి పైన ఎవరో డమ్ములు కొడుతున్నారు. రీడ్ ఆన్ అంట. హిందీ ఏందో అదేందో కూడా తెలియట్లేదు నాకు.
గవర్నమెంట్ స్కూల్లో అయితే వాళ్ళే ఇస్తారు పుస్తకాలన్నీ. వెళ్ళమంటే వెళ్ళరు. పంపిమంటే పంపి. ఇంక అయిపోయింది. ఇంక ఈ సంవత్సరం ఇద్దరు బుక్స్ తీసుకున్నా. ఇంక ఇక్కడే వచ్చే సంవత్సరం నేను తెలుగు ఆపిల్ తెలుగా యాపిల్ తెలుగు కాదు యాపిల్ తెలుగే. గారికి తెలుగు చదువుతుందా? యాపిల్ తెలుగు. అదే తెలుగు నేర్చుకోమని చెప్పాను. ఒళ్ళు కూడా ఎక్కువైంది నన్ను. కాపీ రైటింగ్. నిజంగానే మిమ్మల్ని భరిస్తున్నందుకు నాకు ఒళ్ళు అయితే చదువు 9th క్లాస్. ఇంకా జనరల్ నాలెడ్జ్. ఓకే, ఇంకా ఇదేనమ్మా ఇవన్నీ చదవటానికేనా? నాన్న ఇదేంటి? ఇదేంటి? తెలీదు. డిస్కవర్ ద ఇదేమో రెడ్ ఆన్ అంట. విష్ణు రెడ్ ఆన్. విష్ణు నువ్వు పేజ్ జంపు చేయమాక. అన్నీ వచ్చినాయి, ఇది ఎక్స్ట్రా వచ్చింది మరి. ఏమో నెక్స్ట్ ఇయర్ పనికొస్తుంది. విష్ణు అసలు ఏందో కూడా తెలియదు నాకు. అయిపోయినాయి బుక్స్. డైరీ. హలో, ఇవి చెక్ చేస్తే నాకు రీడింగ్ రెడ్ ఆన్. స్కిల్స్. అరే ఇది ఊడిపోయింది, ఇది కూడా మార్చుకొని రా. ఏం కాదమ్మా, వేస్ట్ బుక్ పేపర్ చించేది కాదు, ఇది ఇట్లా ఊడిపోయింది. ఊడిపోతాయి ఇట్లా పేజీలు చించుకోవాలమ్మా. తెచ్చుకోపో మళ్ళీ పోయి. ఇది వచ్చింది, ఇది మొత్తం ఊడిపోయింది, మొత్తం పాడైపోతే వేరేది ఇవ్వండి కింద దాకుండా టేపరా. నువ్వు డైరింగ్ రా. విష్ణు మామూలు డేరింగ్ కాదు. డైరీ పెద్దది పెట్టాడు బాగా చదువుతారని మీరు. హోమ్ టాస్క్ బుక్ అంటారు దీన్ని. వాళ్ళకేం తెలుసు. అదే హోమ్ టాస్క్ బుక్ అంటే ఇది దీని పేరు. నేను 100 రూపీస్. మన మేడం ఆడ చివరన్నాం. ఏది చివరన్నాం ఎక్కడ ఉన్నారు? ఇదిగో ఇది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. అదిగో అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం. అమ్మా ఫేస్ కనిపించినట్టు చెప్పా కదా ఇద్దన్న పొత్తు. ఇదేంటమ్మా? మొత్తం ఎన్ని నోట్ బుక్స్? 11 నోట్ బుక్స్. ఇది హిందీ కాంపోజిషన్ అనుకుంటున్నా. నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5. 11 నోట్ బుక్స్ ఉన్నాయా? ఇది నీకు ఇచ్చే తెలీదు. అది హిందీ బుక్కే. ఇది హిందీ కాంపోజిషన్ అనుకుంటా. ఇప్పుడు నా గోర్ని ఉపయోగించాలి. తెగితే ఇక్కడే కొత్తగా గోర్లు పెట్టి తెగపోతే ఇక్కడే ఉంటాం సాయంత్రం దాకా. నాకు అసలు గోర్లు దాని బయట అయ్యే అనుకుంటా. ఎగ్జామ్ ఎంత వేశారు వాటికి? 100 రూపాయలు. 100 రూపాయలా? అదిగో ఆడుంటది ఆడని 3 కేజీలు. పేజెస్ ఎక్కువ. నేను కొనే తక్కువ. మరి కరెక్టే కదా. నాన్న ఇక్కడ ఒక నోట్స్ పెట్టనేది. చెప్పాలి త్వరగా, నేను వెళ్ళాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వచ్చినాయి. ఆ బుక్ ఒకటి ఎక్స్ట్రా వేసా. 12 కరెక్ట్. విష్ణు ఏ ఇక్కడ కూడా గొడవేనా? అరే ఈడ అన్ని ఇవ్వలేదు నాన్న. క్రాఫ్ట్ బుక్ ట్రావెల్ చూడు. ఇది తెలుగు కాంపోజిషన్. అరే లెర్నింగ్ బోర్డ్ షీట్ అంటే అదే అదే నేను ఇదే మ్యాథ్స్ కా? కాదురా, లెర్నింగ్ బోర్డ్ షీట్. ఇది లామినేటెడ్ బ్రౌన్ షీట్ అంటే ఇది. ఇది గ్రీన్ షీట్. గ్రీన్ లో ఉంది కదా. లామినేటెడ్ బ్రౌన్ షీట్లు ఇవి 35 వచ్చినాయి. ఎత్తుకు ఈ లెక్కే 35 వచ్చినాయి అమ్మా. మ్యాథ్స్కి సరిపో. ఇక్కడ సరిపోదు, ఇది సరిపోదు, ఇది సరిపోదు. నాన్న 5 పెద్దలు అంటే పెద్ద నోట్స్ వచ్చినాయి. 16 తెలుగు కాంపోజిషన్ కి 4 మ్యాథ్స్ కి. సింగిల్ రూల్స్ సింగిల్ రూల్స్ కాదు చూడరా. ఇది సింగిల్ రూల్, ఇవన్నీ మ్యాథ్స్. వైట్ రూల్, ఈ బ్రాడ్ రూల్ ఒకటి. బుక్స్ అయితే అన్ని తీసుకున్నాము. ఇంకా తీసుకొని వెళ్తున్నాం అనమాట. అన్ని చెక్ చేశారు, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి.
సో ఇప్పుడైతే ఇంకా తీసుకొని కార్లోకి వెళ్తాము, ఇంకా ఇంటికి వెళ్తాము అనమాట. దిక్కేస్తారా? ఎవరి బుక్స్ వాళ్ళే తీసుకోవాలి గాయస్. ఏ హరి, ఇప్పుడు దాకా అది హెల్ప్ చేసిందా లేదు నీకు? బా మూసుకొని. ఎక్కడికి వచ్చినా గొడవ మడుకు కంపల్సరీ. సో ఇంకో 15 రోజులు ఉందా విష్ణు, స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా 7:30 కల్లా పంపించేస్తే ప్రశాంతంగా ఉంటుంది మాకు. బుక్స్ అయితే అక్కడ పెట్టేసింది. ఏవి ఉన్న సోఫాలే అమ్మేద్దాం అంటుండు మీ నాన్న. ప్లేస్ లేక అమ్మేద్దాం అంటున్నాడు. ఇంకా ఏం చేసుకునేది? ఏమైంది? పంచర్ పడిందా? ఎట్లా? ఇప్పుడే వచ్చాం కదా. మరి మెకానిక్ దగ్గరికి వెళ్దామా? సో ఇక్కడైతే సోఫాలు